ఆ చంపేసిన తరువాత చూసారా ఆయన అనుకున్నది చేసేసాడు. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలాగ ఆలోచించారా? నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన అది జరగాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. మరి ఈయన ప్రార్థన చేయొచ్చు కదా, వీళ్ళు చచ్చిపోతే చచ్చిపోనని. కానీ వీళ్ళకి తెలిసి వచ్చి ఇలాగ చెప్పాడు. దేవుడు ఉన్నాడని నిరూపించాడు. అక్కడ నిరూపించాడు. భక్తిహీనంగా బ్రతుకుతున్నారు మీరు అని చెప్పి నిరూపించి వాళ్ళందరి ప్రాణాలను అక్కడ తీసేశాడు. ఇప్పుడు చేయవలసింది ఏంటి? మరలా ప్రార్థన చేయాలి. అవునా కదా? అక్కడ యాకోబు పత్రికలో మనం చదివేసాం సింపుల్గా. ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయిందని చదివాం. మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చేసిందని ప్రార్థన చేసాం. ఆ అధ్యాయం, ఆ చాప్టర్, ఆ వర్షం ఏదైతే ఉందో వర్సెస్ ఆ మధ్యలో జరిగింది ఇదంతా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు తెలుసా? నేను చాలా మీకు దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. చూద్దాం ఒకసారి ఏమని ప్రార్థన చేశాడో మరలా చదువుదాం. ఇదంతా తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఒక్కసారి మనం చూద్దాం. రాజుల గ్రంథం ఇప్పుడు 18వ అధ్యాయం చూద్దాం. 43వ వచనంకి వెళ్ళిపోదాం. ఎప్పుడిది తర్వాత అంటే ఎప్పుడు? ఆయన ప్రార్థన చేశాడు. నెంబర్ 1. తర్వాత ప్రార్థన చేశాడు. తర్వాత ఏం జరిగింది? వర్షం ఆగిపోయింది కదా. చెప్పరే. ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. నెక్స్ట్ వాళ్ళ మధ్యకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు నన్ను నిరూపించాడు. వాళ్ళు ఒప్పుకున్నాక చంపేశాడు. అదేంటండి? అంటే ఏ ఎండకు ఆ గొడుగట్టే రకాలేళ్ళు. అవునా కదా? కొడుకు నొప్పి వచ్చేస్తున్నాకో, దేవాని నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అంటావు. కడుపు నొప్పి వచ్చేస్తుంది. అంత బాగుండి కడుపు నిండా తినేయడానికి వెళ్తున్నాం అనుకో, ఇవాళ భోజనంబు అంటామనమా? నీ దిక్కుమాల మనసు ఎవడికి తెలీదు. ఇలాంటి 2 మనసులు కలిగిన వాళ్ళేళ్ళు బతకూడదు. పౌరుషం కలిగిన వాడు చంపేయాలని అందరినీ చంపించేశాడు. చంపించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? వర్షాన్ని కురిపించాలి కదా. నెమ్మలించాడు. అమ్మ ఐసానాల నెమ్మలించాడంటే ఐసానాల నెమ్మలించాడు. ఎందుకు మీకు ఏలియా గారి గురించి పరిచయం చేస్తున్నానంటే, చెబుతున్నానంటే, ఈ ఏలియా గారే కాదండి, నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరైనా సరే, ప్రవక్తలు ఎవరైనా సరే, నీతిగా బ్రతికే ప్రవక్తలు ఎవరైనా సరే, దేవుడు ఏది చెబితే అది చేసేసేవారు. దేవుడు ఏది చెబితే అది చేసేసేవారు నీతిగా బ్రతికేవాళ్ళు. మీకు అందరికీ తెలుసు. అనగా మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడేను అనే మాట రాశాడు కదా. ఎవరు రాశారు? యెషయా గారు. ఆయన ఎలా బ్రతికాడు తెలుసా? దేవుడి కోసం భార్య ఉన్నది, 2 బిడ్డలు ఉన్నారు, ఎంతో పరిచర్య చేశాడు. ఎంతో పరిచర్య చేస్తే ఆయనతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే నాన్న, నువ్వు చేసే పరిచర్య కొద్దిగా రూటు మార్చి చెయ్యాలి. ఆ పరిచర్య కొద్ది కష్టంగా ఉంటుంది, నువ్వు కష్టమైనా చెయ్యాలి, ప్లీజ్ చెయ్యాలని ఏం చెప్పలేదు. నువ్వు ఇలా చెయ్యి అన్నాడు అంతే. ఏమన్నాడు తెలుసా? యెరూషలేం వీధిలోకి వెళ్ళి వాక్యం చెబుతున్నావు, అందరికీ వాక్యాన్ని చెప్పేస్తున్నావు. అది కాదు బాబాయ్ వాక్యం చెప్పడం అంటే, నువ్వు ఈసారి బట్టలు తీసేసి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఇట్రా ప్రేమిట్రా, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నుంచుని అటు తిరిగి చొక్క అయిపోయి అటు తిరిగి వీడు ఇప్పేస్తాడు. రే నిజంగా ఇప్పుడు అది పెద్దోళ్ళు తీసుకొచ్చి ఇప్పేమన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పేస్తాడు బాబు కూర్చో. ఏం చేస్తారు? పెద్దోళ్ళు తీసుకొస్తే ఇప్పమంటే, అరవింద్ గారు రండి మీరు, ఎలాగొచ్చి చొక్కా తీయండి తీస్తాడా? ఎందుకు తీరు? ఎలీషా గారు అలా కాదు, యెషయా గారు అలా కాదు. నువ్వు బట్టలు తీసేసి ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాల బట్టలు తీసేసి వీధుల్లో తిరుగుతూ సువార్త ప్రకటించాలి నువ్వు. అదేంటండి తండ్రి, అదేంటి తండ్రి, నా భార్య ఉంది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కూడా మగ బిడ్డలు, నా కుటుంబం పరువేమవుతుంది, నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది, నా విలువ పోతుంది, ఇంతకాలం ప్రవక్తగా బ్రతికాను, సేవకుడిగా బ్రతికాను, నా విలువ పోతుంది అని అన్నాడా? అనలేదు. బట్టలు తీసేసి 3 సంవత్సరాలు
అలా నడుచుకుంటూ నడుచుకుంటూ దిగంబరిగా వాక్యం చెప్పాడు. మీరు చేస్తారా అలాగా? ఇప్పుడు మీకు ఇల్లు ఉంది. ఇప్పుడు ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లులో మీకు ఎన్ని ఉన్నాయి? ఒక బస్తా బియ్యమని తెచ్చేసి పాస్టర్ గారికి ఇచ్చేసి, నువ్వు పాస్టర్ గారు అన్నం వండుకున్న తర్వాత గంజి తెచ్చుకుని రోజు 10 రోజులు తాగేయండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? గంజి తాగాల, కర్రీ పాయింట్కి వెళ్తాం, లేకపోతే మెస్కెళ్ళి తెచ్చుకుంటాం, అదేంటంటాం. కానీ నీతిమంతులు అలా కాదు. దేవుడు ఏది చెబితే అది చేసేసేవారు వాళ్ళు. ప్రవక్తలు అలా కాదు, తిరగమన్నారు. 3 సంవత్సరాల బట్టలు తీసేసి ఆ యెరూషలేము వీధుల్లో ఎక్కడైతే ప్రభువు చెప్పాడో అక్కడ తిరుగుతూ 3 సంవత్సరాల వాక్యం చెప్పాడండి. ఇలా ఎవరైనా చేయగలరా? ఇలా ఎంత తెగించి చేయగలరా? మీరు బాగా ఆలోచించండి. వాళ్ళు ఎంత నీతిగా ఉండేవారో, వాళ్ళ ప్రార్థనలు కూడా అంత గొప్పగా ఉండేవి. 3 సంవత్సరాలు దిగంబరువై తిరగాలి నాన్న నువ్వు అంటే, ఎందుకు ప్రభు అంటే, నువ్వు అలా తిరిగితేనే నువ్వు చెప్పే వాక్యం వాళ్ళకి అర్థమవుద్ది అన్నాడు. వాళ్ళకి అర్థం అవ్వాలంటే అప్పుడు వాళ్ళు నిన్ను అడుగుతారు, ఏంటి సార్ ఇలాగ ఉన్నారేంటి మీరు, బట్టలు తీసేసి తిరుగుతున్నారేంటి మీరు, ఇదేంటి బట్టలు తీసేసారేంటి, మామూలుగా చెప్పొచ్చు కదా అని ఒకవేళ నిన్ను అడుగారు అంకాళ్ళు, నువ్వేం చెప్పాలి తెలుసా? నేను బట్టలు లేకుండా ఎలా దిగంబరుగా ఉన్నానో మీ ఫ్యామిలీలు మీరు అలాగ అయిపోబోతున్నారు. మీకు రూపాయి కూడా లేకుండా పోతుంది. మీ కుటుంబంలో వాళ్ళు మీరేం చేయబోతారు తెలుసా? దిగంబరులు అయిపోతున్నారు. ఏమీ లేని పేదోళ్ళు అయిపోబోతున్నారు త్వరలో. మీ మీదకి యుద్ధాలు రాబోతున్నాయి. దేవుడు మాట వినకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే ప్రాక్టికల్గా చేసి చూపించాలి అన్నాడు. మీకు అర్థమైందండి? అలా బ్రతుకుతున్న వారిలో ఈయన కూడా ఒకడు, ఏలియా గారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అసలు రెండోసారి వర్షం గురించి చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూడండి, మీరు బాగా ఆలోచించండి. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయం 43వ వచనం. ఎవరు తర్వాత అంటే ఏలియా గారు. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడు. చూడండి ఏంటంట, వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనపడలేదని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైనా ఏలియా గారు ప్రార్థన చేసి వర్షాన్ని కురిపించాలి. అయితే శిష్యుడికి చెప్పాడు, అరే నువ్వు అలాగెళ్ళు, మెరకెక్కు, సముద్రం వైపు చూడు అన్నాడు. వెళ్ళాడు, శిష్యుడు వెళ్ళాడు, సముద్రం వైపు అలా చూస్తున్నాడు. అలా సముద్రం వైపు చూస్తున్నప్పుడు ఏమన్నాడు? ఏమన్నాడు చదవండి. ఏమీ కనపడలేదు. అలా 7 సార్లు చూశాడు, ఏమీ కనపడలేదు. ఏంటి అన్నిసార్లు చూడమంటున్నావు? ప్రార్థన చేసేటప్పుడు ఇక ఒకసారి చేస్తే అవ్వలేదంటే కొన్నిసార్లు చేయండి అన్నాం అనుకో, ఇంకా ఎంతకాలం చేయమండి ప్రార్థన, ఆరడ ఎదవాడు అంటారు. చూడండి, ఇక్కడ 7 సార్లు వెళ్ళి చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా 7వ మారు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకెక్కుతున్నది. ఏం చేశాడంట? సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా సముద్రం చూసారా? సముద్రంకి వెళ్ళి చూస్తున్నాడు. ఈయన చూడమన్నాడు. రే ఏమన్నా కనిపించిందా? కనిపించలేదు. ఏమన్నా కనిపించిందా? కనిపించట్లేదు. ఇక్కడ ఏంటి? వర్షం కురిపించాలి. ఏమన్నా కనిపించిందా? కనిపించట్లేదు అన్నాడు. 7వ మారు చూడగా మనిషి చెయ్య ఎంత ఉంటుంది? చిన్ని చెయ్య. ఇంత చెయ్య సముద్రంలో ఏమైనా కనపడద్దా? మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రము నుంచి అలాగెళ్తుంది పైకి. ఈ ఇమేజినేషన్లోనికి మీరు వెళ్ళండి. ఇప్పుడు ఆడెళ్ళాడు, మెరకలో నుంచి చూస్తున్నాడు. 7వ మారు చూశాడు, మనిషి చెయ్యి అంత చిన్న మేఘం జస్ట్ అలాగ వెళుతుంది అన్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు చూడండి. అప్పుడు ఏలియా చూడు అహాబు దగ్గరికి వెళ్ళి, నువ్వు చూసారా చెప్పేస్తున్నాడు, మనిషి చెయ్యి అంత చిన్న మేఘాన్ని చూసి వర్షం కన్ఫామ్. చిన్న మేఘం కనపడింది అనుకో, వర్షం వచ్చేద్దని చెప్తారా మీరు ఎవరైనా? చిన్న మేఘం, ఎంత మేఘం అది? ఇంత మేఘం అక్కడ కనపడగానే అరే రే రే వర్షం వచ్చేద్ది ఎప్పుడన్నా అనుకో, దానికి వచ్చేద్దా వర్షం? మంచి కీర్ణాటకంగా మబ్బు పట్టేయాలి, ఆ ఎర్ర మబ్బులు వచ్చేయాలి, అప్పుడు వస్తుందంట. ఏమొస్తుంటాం? అసలు మామూలుగానే ఇంత మేఘాలు ఉంటాయి ఉండవా? అంత మేఘాన్ని చూసి వర్షం వచ్చేస్తుంది అంటాడండి. చూసారా ఆయన విశ్వాసం ఎలాగుందో? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ప్రార్థన చేయండి, ఇప్పుడు ఎండ వచ్చేలో గంటలో వస్తుందా రాదా? మీరు సచ్చినా రాదండి, నేను సచ్చినా రాదండి అంటారు. అవునా కదా? వస్తుంది అప్పుడు.
చిన్న చెయ్యి అంత మేఘం అలాగెళ్ళేటప్పుడు కన్ఫామ్ ప్రార్థన వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. ఖచ్చితంగా వర్షం వచ్చేది. అహాబు దగ్గరికి వెళ్ళు, ఏమొచ్చేద్దంట? ఎంత చిన్న మేఘమండి, మనిషి చెయ్యి అంత చిన్న మేఘమండి. ఆ విశ్వాసం చూడండి, చిన్న మేఘం. ఏలియా అంత విశ్వాసం కలిగిన వాడు. జాబుల కోసం ఏడ్చేస్తారు, పెళ్ళిళ్ళ కోసం ఏడ్చేస్తారు, ఇల్లులు కట్టుకోవడం కోసం ఏడ్చేస్తారు. చిన్న విశ్వాసం చూపించండి మీరు. కష్టాలు వచ్చినాయని ఏడ్చేస్తారు. చిన్న విశ్వాసం చూపించండి మీరు. ఎంత మేఘం! ఆకాశం ఎంత ఉంది, సముద్రం ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యన మనిషి చెయ్యంత చిన్న మేఘం అలా పైకి వెళ్తుంటే వర్షం కన్ఫర్మ్ అంటున్నాడు. ఈయన ఎవరండి బాబు అసలు? ఈయన విశ్వాసం ఏంటండి బాబు అసలు? అవునా కదా? నిద్ర వచ్చేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వస్తుందా? చెప్పండి, వస్తుందా? ముగించేస్తానులే, వినండి, ఒక 5 నిమిషాలు వినండి. చిన్న మేఘం అనగలుగుతుంటా కన్ఫామ్ వర్షం. ఆయన విశ్వాసం చూసారు ఎలా ఉందో? చూడరా, చూసేవాడు అలసిపోయాడు, ప్రార్థన చేసేవాడు ఎదురు చూశాడు. దేవునికి స్తోత్రం. చూసారా? ప్రార్థన చేసేవాడు చిన్నదైనా సరే ఎదురు చూడాలంతే. ఖచ్చితంగా ప్రతిఫలం ఏం చేస్తుంది? వస్తుంది. ఖచ్చితంగా వర్షానికి కొట్టుకుపోకుండా చూసుకోమని ఎవరిని? అహాబుని. ఖచ్చితంగా వచ్చేది వర్షం. అప్పుడు అంటారు జనాలు, 3 సంవత్సరాల నుంచి కురుస్తలేదు, ఇప్పుడు నువ్వు చెప్తే కురిసేద్దా అనేవాళ్ళు ఉంటారు, ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ముగించేస్తున్నాను, వినండి. అర్థమైందా? అర్థం కాలేదా? 3 సంవత్సరాల నుంచి కురందు, ఇప్పుడు వచ్చేద్దా అంటే ఖచ్చితంగా. అహాబు అలా బయలుదేరి వెళ్ళేటప్పటికే పెద్ద వర్షం వచ్చేసింది, పెద్ద వర్షం వచ్చేసింది. ఆశ్చర్యపోయారు. చూసారా? కారు మబ్బు కమ్మేసి వర్షం కుమ్మేసింది పట్టుకొని అందరం. వర్షం చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అంటే ఒక నీతిమంతుడు ప్రతి ఇల్లుని ఏం చేస్తాడో? పరిశీలిస్తాడు. అది ఎలా ఉందో చూస్తాడు. ఈ ఏలియా గారు చూశాడు. ఒక ఇల్లే కాదు, ఆ ఏరియానంతా చూశాడు. ఎవ్వరూ బాగోలేదు. ప్రార్థన చేసేయమన్నాడు, వర్షాన్ని ఆపేయమన్నాడు. మరలా ప్రార్థన చేయమన్నాడు. మరలా ఏం జరిగింది? ఇంకా ఇంకోటి జరిగిందండో ఇక్కడ. ఇప్పుడు గనక వర్షం కురవకపోతే నష్టం ఇంకొకటి ఉంది. ఏంటి తెలుసా? ఈయనలాంటి చాలామంది సేవకులు ఆహారం లేక అలమటించిపోతారు. అందుకున్నప్పుడు అహాబింట్లో ఒక ఓబద్జి అనేటువంటి ఒక ఆయన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా భోజనం అయిపోయింది. ఆ ఇంట్లోకి భోజనం వెళ్ళాలంటే ఖచ్చితంగా పంటలు పండాలి. చూసారండి? నీతిమంతులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు ఎప్పుడు ఆకలగొననివ్వడు. వారి పిల్లలు కూడా ఎప్పుడు అసలు పస్తులు ఉండరు. నీతిలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఇలాగ ఆలోచించండి. కొంతమంది పైకి పాట పాడేటప్పుడు దేవదూతలా కనపడతారు. పాట పాడుతూ చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోద్దేమన్నట్టు ఉంటుంది ఆవిడ ఫీలింగ్ మనం చూస్తే. తర్వాత పాట ఆడి మైకి పక్కనట్టు ఇంటికి వెళ్తే వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవ, భర్త మీద గొడవ. ఇంకేంటి బతుకేంటి? నీ బతుకేంటి? నీ బ్రతుకు సరిలేకపోవడం వల్ల నీ పిల్లలకు శాపం తగలబడింది. నీ వల్ల నీ పిల్లలకు శాపం, నీ వల్ల నీ భర్తకు శాపం, నీ వల్ల నీ ఫ్యామిలీకి శాపం, నీ వల్ల నీ వీధికి శాపం, నీ వల్ల నీ గ్రామానికి శాపం. తెలుసా? ఇదే గమనించాడు ఏలియా గారు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మరలా వర్షం వచ్చేసింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? యాకోబు పత్రికలో ఏమన్నాడు తెలుసా? ఏలియా కూడా యాకోబు గారు రాస్తూ మన వంటి స్వభావం. ఆయన విశ్వాసం ఎలాగుంది? మనిషి చెయ్యంత మేఘాన్ని చూసి రమ్మన్నాడు. మరి మనకే చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, అద్భుతమైన మాట ఉంటే చూడండి. బాగానే తీస్తారు. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటే చూడండి. ఇంత సాక్షి సమూహం అన్నమాట చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఎంత గొప్ప సాక్షి సమూహం! ఎవరెవరు ఉన్నారు ఆ సాక్ష్యంలో? ఎవరెవరున్నారు ఆ సాక్ష్యంలో? ఎవరెవరు ఉన్నారు అక్కడ సాక్ష్యంలో? ఎంతో మంది ఉన్నారు.
ఆ! ఎంతోమంది ఉన్నారు. సంసోను గారున్నారు, రాహాబు గారున్నారు. ఇంకెవరు? ఆ! సమూయేలు గారున్నారు. ఇంకెవరున్నారు? ఆ! హానోకు గారున్నారు, నోవహు గారున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించింది. చూసారా? ఒరేయ్! విశ్వాసంగా నిద్ర మేలుకొని బ్రతకండి అని చెప్పుతాకి, రక్షణ సమీపంగా ఉందని చెప్తాకి అంటున్నాడు. ఆయన చిన్న మేఘం. ఏ మేఘం? మనిషి చెయ్యంత చిన్న మేఘాన్ని చూసి వర్షం వచ్చేద్దని విశ్వసించాడు. ఇప్పుడు చూడండి మనకి ఎంత మేఘం ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహమైన మేఘం. ఎంతమంది ఈళ్ళు? ఆ విశ్వాస వీరుల లిస్ట్ ఎంతుంది అక్కడ? విశ్వాస వీరుల లిస్టు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అంత సాక్ష్యం ఉన్నా సరే నీలో సరైన జీవితం లేదేంటి? మనిషి చెయ్యంత అన్నం తినేటప్పుడు గుర్తుకు రావాలి మీకు రేపొద్దున్న నుంచి. అన్నం కలుపుతున్నప్పుడు గుర్తుకు రావాలి. ఒక చేత్తో తినేటప్పుడు, ఒక చేత్తో చెప్పండి పని చేసుకునేటప్పుడు గుర్తుకు రావాలి. మనిషి చెయ్యంత మేఘాన్ని చూసి సముద్రములో, ఆకాశములో ఎంతుంటదది, దాన్ని చూసి విశ్వసించాడు. కానీ మనకి సాక్ష్యం మనిషి చెయ్యంత మేఘం ఆయనకి. మరి మనకు సాక్ష్యం? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె అంటున్నాడు అక్కడ. చూసారా? మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. మేఘం ఎక్కడుంటది? పైనుంటది. మేఘం అందరికీ ఏం చేస్తది? కనిపిస్తది. కనిపించేది మేఘం. అది ఆ మేఘం వస్తే ఏం జరుగుతుందో తెలియజేసేది మేఘం. అంత గొప్ప సాక్షి సమూహం విశ్వాస వీరుల చెప్పండి. విశ్వాస వీరుల లిస్ట్ మీ దగ్గరుంటే ఆ మాట చదివండి. ఫస్ట్ చదువుకున్నాం మన మాట. కాలమునెరిగి నిద్ర మేలుకోండి. చూడండి, కాలం మెలుకోండి. రోజులు బాలేవు, పరిస్థితులు బాగోలేవు. బ్రతుకుదాం అనుకున్నవాడు చచ్చిపోతున్నాడు. ఎండలు ఎక్కువై చచ్చిపోతున్నారు. చూడండి, జబ్బులు ఎక్కువై చచ్చిపోతున్నారు. ఏ ఇంట్లో పేషెంట్ లేని ఇల్లు లేదు. అవునా కదా? బాగా ఆలోచించండి. కాలం బాలేదు. దేవుడు అనేసాడు అంత్యకాలం ఇది. ఈ అంత్యకాలములో అపాయకరమైన దినాలు వస్తాయి. మనుషులందరూ కూడా నిస్వార్థపరులైపోతారు. ఏమైపోతారు? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నామే, స్వార్థం లేనోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అంటే, అబద్ధం చెప్పినోళ్ళు పళ్ళు ఊడిపోతాయి అన్నాం అనుకోండి. ఎన్ని పళ్ళు ఉంటాయి మనిషి? మీరు అబద్ధం చెప్పి దేవునికి స్తోత్రం చెప్తే చేతిలోకి వచ్చేస్తాయి పళ్ళు అన్నప్పుడు ఎవరు చెప్తారు చెప్పండి? నిస్వార్థపరులు ఎవరు చెప్పండి? ఎవరు బ్రతుకుతున్నాం చెప్పండి నిస్వార్థంగా? దేవుడు అడిగేది అదే. నీ స్వార్థం నిన్ను నాశనం చేసేద్ది. నీ ఇగో నిన్ను నాశనం చేద్ది. నీ శాడిజం నిన్ను నాశనం చేసేద్ది. నీ కుటుంబాన్ని దేవునికి దూరం చేసేద్ది. అందుకని అంటున్నాడు, కాలమును ఎరగండి. ఏం జరుగుతుందో ఎరగండి. ఇప్పుడు నేను కాలాన్ని ఎరగాలి. 1 అవర్ దాటింది. ఇది ఇప్పుడు ముగించకపోతే మీరు ఇక్కడే పడుకుంటారు. ఇప్పుడు నేనేం ఎరగాలి? కాలాన్ని ఎరిగి క్లోజింగ్కి వెళ్ళాలి. అవునా కదా? అర్థమవుతుంది అర్థమవట్లేదా? ఆకలి అవుతుందని ఆ సమయం వచ్చేటప్పటికి ఏదో పెట్టాలని ఎరుగుతున్నారే. దాహం అయ్యేటప్పటికి వాటర్ ఇవ్వాలని ఎరుగుతున్నారే. ఎండొస్తే నీడకి వెళ్ళాలని ఎరుగుతున్నారే. వర్షం వస్తే తడవకుండా ఉండాలని ఏదైనా కప్పుకుంటున్నారే. మరి కాలాన్ని ఎరిగి ఎప్పుడు నిద్ర మేలుకుంటారు? నిద్ర మేలుకొని దేవుని కొరకు పని చేయండి. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు వాక్యం మీ దగ్గరికి వచ్చి అంటది. ఏలియా గారు ఏమన్నారు? ఇంటింటికి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? ఏమని అడిగాడు చెప్పండి? ఏలియా గారు ఇందాక ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్పాను కదా, ఏం చెప్పాడు? నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? నీకు ఈరోజు అదే ప్రశ్న. దేవుడి కోసం నువ్వేం చేసావు? నీ ప్రార్థన నీ కోసమే, నువ్వు చేసేది నీ కోసమే. మేలు జరిగితేనే దేవుడు గుర్తొస్తాడు. అసలు నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? ఏం చేయలేదని అందరిని గమనించాడు. వర్షాన్ని ఆపేశాడు. అన్నాడా? నా మాట ప్రకారం అన్నాడు. అనలేదు అక్కడ? ఒక్కసారి ఆలోచించుకోండి. నీ కుటుంబం నీ మాట ప్రకారం బ్రతకాలంటే నువ్వెవరి మాట వినాలి? ప్రవక్తలు చాలా గొప్పోళ్ళండి. నేను ముగించేస్తున్నాను. ప్రవక్తలు ఎంత గొప్పోళ్ళు తెలుసా? ఒక ప్రవక్తని వెళ్ళి వేశ్యం చేసుకోమన్నాడు, చేసేసుకున్నాడు. ఒక ఆయన వెళ్ళి నీ భార్య చచ్చిపోతే రేపొద్దున్న ఎల్లుండి సువార్త చేస్తావా అని అడిగాడు. వెళ్ళాడు, సువార్త చేస్తాడు. ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు, ఎంత కష్టం వచ్చినా నా కొరకు బ్రతుకుతావా అని అడుగుతాడు.
అప్పుడు ఏం చెప్తావు? ఈరోజు మనం నేర్చుకున్నది అదే. కాలమునెరిగి నిద్ర మేలుకుని చదవన్నమాట. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము మింగేకండి. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. ఏంటి ఇప్పుడు మనకి? గుర్తుపెట్టుకోండి ప్రియబిడ్డలారా, నువ్వు ఏ సంఘమైనా, నువ్వు ఏ కుటుంబం అయినా, నువ్వు ఏ కులస్తుడు అయినా, నువ్వు ఏ జాతిలో మనిషివాడు అయినా, రక్షణ సమీపంగా ఉంది. నీ కుటుంబంలో రక్షణ ఉందా చూసుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్షణలో ఉన్నారో లేదో చూసుకో. లేకపోతే మేల్కో. లేకపోతే ఏంటంట, ఏసీ కొంటేనే కానీ ఎసరెట్టననుకో. అర్థమైందా? కాలానెరుగు. 4 రోజులు పోతే ఎండలు పోతాయి, కానీ నువ్వు అన్నమాట గుర్తుండిపోతుంది. అంతా బాగుంటేనే దేవుని స్తుతిస్తాననుకో. బాగోపోయినా దేవుని ఏం చేయాలి? మొట్టమొదటగా రక్షణ సమీపం ఉంది. ఆలోచించండి. మీ గ్రామాల్లో సువార్త లేకపోతే ప్రకటించండి. మీ వీధుల్లో సువార్త లేకపోతే ప్రకటించండి. మీ కుటుంబాల్లో రక్షణ పొందలేని వారు ఉంటే వాళ్ళ దగ్గర మెలుకు కలిగి బ్రతకండి. అప్పుడు వాళ్ళకి రక్షణ ఎలాగుంటుంది? సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉండే రక్షణని మనం ఉపయోగించుకుని దేవుని దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. వాక్యం అర్థం కానివాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీతిమంతుడు భక్తిహీనుని ఇల్లుని అది ఏమైనది అని పరిశీలిస్తాడని నీ మాటను మేము ఆలోచించాం. అవును తండ్రి, నీతిమంతులుగా బ్రతికేటువంటి అనేక మంది ప్రవక్తలు